హలో ఆస్పిరెంట్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళంతా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఏబిపిఎస్సి గ్రూప్ 1 ఓల్డ్ సిలబస్సా, న్యూ సిలబస్సా అనేది చాలామందికి ఇప్పటికీ డౌట్స్ ఉన్నాయి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. సో దానికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చిందండి. మనకి ఓల్డ్ సిలబస్ని కంటిన్యూ చేయబోతున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఇది. కానీ ప్రిలిమ్స్ మాత్రం 2 పేపర్లు ఉండేవి మామూలుగా మార్నింగ్, ఆఫ్టర్నూన్. ఇప్పుడు ఆ 2 పేపర్ల బదులు కేవలం ఒక్క పేపర్ చేసి దాన్ని 150 మార్కులు కుదించారండి. అంటే ఒక చేంజ్ ఏం చేశారు సార్ అని అంటే, ఇది ఫుల్గా చేంజ్ చేశారు ఎప్పటికనంటే చేయలేదు. ఇది ఏంటంటే ఇప్పుడు మామూలుగా చెక్ చేస్తారు కదా, చేంజెస్ చేయాలా లేదా, అసలు ఓల్డ్ సిలబస్ ఫాలో అట్లా డిస్కషన్ చేసి ఇప్పుడు మొత్తానికి గవర్నమెంట్కి అయితే ఈ రిపోర్ట్ని అందించబోతున్నారు. సో మ్యాక్సిమం అదే ఫాలో అవ్వచ్చు. చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్ అయితే మనకి ఒక పేపరే ఉండబోతుంది. అంటే 150 మార్కులకి ముందులాగా 2 పేపర్లు కాకుండా ఒకటే పేపర్ 150 మార్కులకి మనకి ప్రిలిమ్స్ ఉండబోతుందండి. మెయిన్స్ అయితే ఏం మారింది లేదు. ముందైతే అందరూ ఆబ్జెక్టివ్ కావాలి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కావాలి అని అంటూ ఉండేవాళ్ళు. బట్ వాళ్ళు దాని మీద చేంజెస్ ఏం చేయదలుచుకోలేదు. ఆన్సర్ రేటింగ్ చేయాల్సిందే. గ్రూప్ 1 ఆఫీసర్ అంటే ఖచ్చితంగా ఆన్సర్ రేటింగ్ ఉండాలి, ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి అనేది వాళ్ళు డిసైడ్ అయ్యారు. సో మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ ఖచ్చితంగా మెయిన్స్లో అయితే ఏ చేంజెస్ ఉండవు. సో సేమ్ ఓల్డ్ సిలబస్ లాగే మనకి GS1, GS2, GS3 అలాగే మనకి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ డిస్క్రిప్టివ్ టైప్ అయితే రాయాల్సి వస్తుంది. ఎస్ఏ కూడా ఉంటుంది. కానీ ప్రిలిమ్స్ ఒక్కటే చేంజ్ అయ్యే అవకాశం ఉందండి. అంటే 150 మార్కులకి అన్నీ ఉంటాయి. కానీ పోయినసారిలాగా అన్ని క్వశ్చన్స్ రావు. 150 మార్కులకి అన్ని సిలబస్ ప్రకారం మనం ముందుకెళ్ళిపోతాం. ఇది ఒక భారీ చేంజ్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ మనకు వచ్చే నోటిఫికేషన్ కూడా గ్రూప్ 1 కాబట్టి 150 పైన పోస్టులు ఉన్నాయి కాబట్టి మీరు చేయాల్సిందల్లా ప్రిపరేషన్ కొనసాగించండి. మీరు టైం అయితే వేస్ట్ చేసుకోకండి. ఇప్పుడు రిజల్ట్స్ కూడా మనకి ఈ మంత్లో వస్తాయి. పోయినసారి రాసిన గ్రూప్ 1 89 పోస్టుల రిజల్ట్స్ కూడా ఈ మంత్లోనే రావచ్చు. అది అయిపోయిన వెంటనే గ్రూప్ 2 వస్తాయి. సో నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి ఖచ్చితంగా ఏపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్. ఎందుకంటే ఖాళీలు ఉన్నాయి, వాళ్ళు భర్తీ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది కాబట్టి మీరు మీ ప్రిపరేషన్ కొనసాగించండి. మనం ఆల్రెడీ క్లాసెస్ అన్నీ డీల్ చేస్తున్నాము గ్రూప్ 1 సంబంధించి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ఇంకా మీరు ఆన్సర్ రేటింగ్ స్టార్ట్ చేయలేదంటే స్టార్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే మీరు కంటిన్యూ చేయండి, మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఎందుకంటే టైం ఉండదండి. ఒకసారి నోటిఫికేషన్ వచ్చేసిందంటే మీకు 45 డేస్ 60 డేసే ఇస్తారు. ఆ 60 డేస్లో మీరు రివిజన్స్ చేసుకుంటారా, టెస్టులు రాసుకుంటారా, చదువుకుంటారా, అయ్యే పనులు కాదు. సో అందుకని నేనేం చెప్తున్నా అంటే ముందు నుంచి ప్రిపేర్ అవ్వండి. ఎందుకు రిస్క్ చేసుకోవడం? సో ముందు నుంచి ప్రిపేర్ అయ్యారంటే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. అది నేను చెప్పేది. అందులో ప్రిలిమ్స్ పేపర్స్ చాలా టఫ్గా వస్తున్నాయి ఈసారి. ఇప్పుడు పోయినసారి గ్రూప్ 1 చూసినా, గ్రూప్ 2 చూసినా. సో దానికోసం బాగా కష్టపడండి. అలాగే డైలీ న్యూస్ పేపర్ రీడింగ్ అవి చేయండి. ఖచ్చితంగా మీరు రేస్లో ఉంటారండి. 150 పోస్టులు అంటే మంచి నోటిఫికేషన్. పోయినసారి 89 ఉన్నాయి. సో 150 పైన మినిమం ఉంటాయి. 160, 70 కూడా వెళ్ళవచ్చు. అది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఇక మీరు సిలబస్ గురించి ఏం ఆలోచించకుండా ఓల్డ్ సిలబస్ని ఫాలో అయిపోయి చదువుకోండి. ఓకే ఫ్రెండ్స్, అయితే థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.